ఈ శ్రేష్టమైన శుభదినాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగనే కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈ పగటి వేళ ఈ ఉపవాస దిద్దుబాటు కూడికల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లు ప్రార్థనా పూర్వకంగా ప్రతి ఒక్కరూ కూడాను దేవుణ్ణి స్తుతిస్తూ మీ హృదయాలను దేవుని వైపు మళ్ళించి ఆయనతో మీరు కనిపెట్టుకొని ఉండాలని ఈ పగటి వేళ వాక్యం కొరకే మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం. దేవుడు మనతో మాట్లాడినట్లు. సో చదువుకున్న ఈ 50వ కీర్తన 17-18 చరణాలు మనం ఒకసారి చదివితే, ఈ 50వ కీర్తన 17-18 చరణాలు మనం చదివితే, దిద్దుబాటు నీకు అసహ్యము గదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవేమి, నీవు దొంగని చూసినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేస్తావు. చాలు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రజలకు ఏది అసహ్యమంట? దిద్దుబాటు. ఈ దినాల్లో చాలామందికి దిద్దుబాటు చాలా అసహ్యంగానే ఉంది. కానీ బిడ్డలారా, ఈ దిద్దుబాటు ఎందుకు దేవుడు మనకిచ్చాడో దాన్ని మనం గ్రహించాలి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నా మాటలు నోట ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు దిద్దుబాటు అసహ్యము, కానీ నీవు నా మాటలో మాట్లాడుతున్నావు. నన్ను గురించి పాడుతున్నావు, నన్ను గురించి ప్రార్థన చేస్తున్నావు, నన్ను గురించి మాట్లాడుకుంటున్నావు, నన్ను గురించి అనేకులకు చెప్తున్నావు. ఎందుకు ప్రయోజనం? బిడ్డలారా, దిద్దుబాటు ఏమో వారికి అసహ్యము, అయినా సరే వాళ్ళు ఏం చెప్తున్నారంట? దేవుని గురించి చెప్తున్నారు. దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నారు. కానీ వారికి ఏం అసహ్యము? దిద్దుబాటు అసహ్యం. దిద్దుబాటు అసహ్యము వారికి. కానీ దేవుని గురించి మాట్లాడుతున్నారు, దేవుని గురించి పాడుతున్నారు, వాక్యాన్ని చదువుతున్నారు, అన్ని కార్యక్రమాలు బాగానే ఉన్నాయి. కానీ వాళ్ళకి ఏది అసహ్యం అంట? దిద్దుబాటు అసహ్యం. కానీ అసహ్యం అవ్వాల్సింది దేనికి? కీర్తనకారుడు దేన్ని గురించి అసహ్యం అంటాడు చెప్తారా అమ్మా? అంతే కదా. పాపమును అసహ్యించుకోమని చెప్పాడు, దుష్టత్వాన్ని అసహ్యించుకోమని చెప్పాడు. కానీ బిడ్డలు దేన్ని అసహ్యించుకుంటున్నారు? ఏంది అంటే దిద్దుబాటు వారికి అసహ్యం. దిద్దుబాటు అసహ్యము. కానీ ఆ నోటితో దేవుని మాటలు చాలా బాగా చెప్తారు, పాటలు బాగా పాడతారు, ప్రార్థన బాగా చేస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఏది అసహ్యమో? దిద్దుబాటు. కానీ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు దిద్దుబాటు కలిగి ఉండాలి, నువ్వు సరి చేసుకోవాలి. అందుకే యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు అంటాడు, యెహెజ్కేలు గ్రంథము 2వ మాట మీకు చెప్తాను, 18వ అధ్యాయం 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనం. అయితే దుష్టులు ఏంటంట? దుష్టులు మరణమందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలదా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని నడుచుకొనుటయే నాకు సంతోషం. స్తోత్రం చెప్పండి. ఏంటంట? యెహెజ్కేలు ప్రవక్త ఏమంటున్నాడు? మరొకసారి చదవమ్మా. ఏమన్నాడు ఆయన? దేవుని బాధ ఏంటంటే, ప్రవక్తతో దేవుడు చెప్తున్న మాట,
యెహెజ్కేలు దుష్టుడు మరణమందుట చాట నాకేమైనా సంతోషమా? దుష్టుడు చనిపోవడం నాకు ఇష్టం లేదు, పాపి చనిపోవడం నాకు ఇష్టం లేదు, దుర్మార్గులు మరణించడం నాకు ఇష్టం లేదు, దుష్టులు చనిపోవడం నాకు ఇష్టం లేదు. ఇదిగో యెహెజ్కేలు వాళ్ళు ఏం చేయాలో తెలుసా? వారు తమ ప్రవర్తనను ఏం చేయాలంట? దిద్దుకొని, వాళ్ళు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. దేవుని స్తోత్రం. దేవుడు ఎక్కడ సంతోషపడతాడో తెలుసా బిడ్డలారా? పాపి పాపములో ఉంటే దేవుడు సంతోషపడడు, దొంగగా ఉంటే దేవుడు సంతోషపడడు, అబద్ధికుడు అబద్ధంలో ఉంటే దేవుడు సంతోషపడడు, నరహంతుడుగా బ్రతికితే దేవుడు సంతోషపడడు, పాపి పాపంలో బ్రతికితే దేవుడు సంతోషపడడు. ఎవరైతే దాన్ని దిద్దుకుంటారో, ఎవరైతే దాన్ని విడిచిపెడతారో, ఎవరైతే దాన్ని దూరం చేసుకుంటారో, ఎవరైతే దానిలోంచి విడుదల పొందుతారో అట్టి వారిని చూసి నా దేవుడు సంతోషిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహెజ్కేలు, ఈ ప్రజలు, ఈ దుష్టులు దుష్ట మార్గములో ఉండి చనిపోవుట నాకు ఇష్టం లేదయ్యా, నాకు ఇష్టం లేదయ్యా. వాళ్ళు తమ ప్రవర్తనను దిద్దుకోవాలి. వాళ్ళు తమ ప్రవర్తన సరి చేసుకుని నా దగ్గరికి వస్తే, వాళ్ళు తమ ప్రవర్తన దిద్దుకుని నా సన్నిధికి వస్తే, వాళ్ళు తమ చెడు మార్గాన్ని విడిచిపెట్టి నా సన్నిధికి వస్తే నేను వారిని చూసి సంతోషిస్తా. దేవుని స్తోత్రం. నాకు సంతోషం కలుగుతుందయ్యా, నాకు సంతోషం కలుగుతుందయ్యా. యెహెజ్కేలు వారి కొరకు ఎలుగెత్తి ప్రార్థన చేయి, వాళ్ళ కొరకు చేతులెత్తి ప్రార్థన చేయి, దుష్టుల కొరకు ప్రార్థన చేయి, అన్యాయస్తుల కొరకు ప్రార్థన చేయి, దొంగ కొరకు ప్రార్థన చేయి, పాపి కొరకు ప్రార్థన చేయి, నరహంతకుడు కొరకు ప్రార్థన చేయి, అన్యాయస్తుల కొరకు ప్రార్థన చేయి. యెహెజ్కేలు, దుష్టుడు తమ దుష్టత్వములు మరణించుట నాకు ఇష్టం లేదయ్యా. వాడు మరణించకూడదు, వాడు చావకూడదు, వాడు పాతాళానికి వెళ్ళకూడదు, వాడు పరిశుద్ధుడిగా మార్చబడాలంటే వాడు తమ దుష్టత్వాన్ని దిద్దుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఇదిగో నువ్వు పెందల కడలేచి దుష్టుల కొరకు దుర్మార్గుల కొరకు ప్రార్థన చెయ్యి. యెహెజ్కేలుతో చెప్తాడండి దేవుడు. యెహెజ్కేలు, దుర్మార్గుడు నశించిపోకూడదు, పాపి నశించిపోకూడదు, అన్యాయస్తుడు నశించిపోకూడదు. యెహెజ్కేలు, వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. వారు తమ దుష్టత్వమును విడిచిపెట్టి, వారు తమ దుర్మార్గతను దిద్దుకొని, సరి చేసుకొని, ఒప్పుకొని, విడిచిపెట్టి తిరిగి నా సన్నిధికి వస్తేనే సరి. లేకపోతే నువ్వు ప్రార్థన చేసిన వాడు దిద్దుకోకపోతే, నువ్వు ప్రార్థన చేసిన వాడు సరి చేసుకోకపోతే, నువ్వు ప్రార్థన చేసిన వాడు మనసు మార్చుకోకపోతే, వాడు దుర్మార్గం నుంచి బయటికి రాకపోతే, దుష్టత్వం నుంచి బయటికి రాకపోతే, పాపము నుండి బయటికి రాకపోతే, అక్రమం నుండి బయటికి రాకపోతే, వాడు ఆ స్థితిలో ఉండి వాడు చస్తే, వాడు చావును గురించి నేను నిన్ను లెక్క అడగను. వాడు చావును గురించి నేను లెక్క అడగను, వాడు మరణాన్ని గురించి నేను లెక్క అడగను. ఒకవేళ నువ్వు కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేయకుండా, వాడు దుర్మార్గుడని, వాడు పాపి అని, వాడు వ్యభిచారి అని, వాడు దొంగని, వాడు అన్యాయస్తుడని, మాటినడని, మూర్ఖుడని అసహించుకుని వాడి కొరకు నువ్వు ప్రార్థన చేయకపోతే, వాడు దుష్టత్వంలో దుర్మార్గంలో ఉండి వాడు చస్తే, వాడి మరణాన్ని గురించి నేను నిన్ను లెక్క అడుగుతా. బిడ్డలారా, ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నాం? ఎందుకు ఉపవాస కూటాలు పెట్టుకుంటున్నాం? ఎందుకు ఈ ఉపవాస కోడికలు? ఎందుకు పగలు రాత్రి ప్రభు పాదాల దగ్గర ఎందుకు గడపాల్సి వస్తుందో తెలుసా? మారు మనసు లేని బిడ్డలు,
పాప క్షమాపణ పొందని బిడ్డలు, అక్రమాన్ని విడిచిపెట్టలేని బిడ్డలు, అక్రమ సంబంధాలు విడిచిపెట్టలేని బిడ్డలు, వారు కూర్చుండి సహోదరుడి మీద సహోదరి మీద నడివీధుల్లో కూర్చుని ఏం చెప్పుకుంటారంట? కొండపు మాటలు. మందిరం మానేసి, మందిరానికి రాకుండా మానేసి నడివీధుల్లోనో చెట్ల కింద కూర్చుని సహోదరుడి మీద, మందిరానికి వచ్చిందిగా సహోదరి, ఆ సహోదరి మీద, మందిరానికి వచ్చాడుగా సహోదరుడు, ఆ సహోదరుడి మీద, స్నేహితురాల మీద, స్నేహితుడి మీద అక్కడ కూర్చుని మందిరములో కూర్చున్న వారిని గురించి కొండెపు మాటలు చెప్పుకుంటారే, అది వారి విషయములో దేవుడు సంతోషించడు. నువ్వెవరివైనా కావచ్చండి. నువ్వెంత భక్తి కలిగిన వాడవైనా, ఎంత భక్తి కలిగిన దానివైనా, నువ్వే స్థితిలో ఉన్నా నీ స్నేహితుడి మీద, స్నేహితుడి మీద, నీ తల్లి బిడ్డ మీద, నీ రక్త సంబంధి మీద నువ్వు కూర్చుని కొండెపు మాటలు పలికితే నా దేవుడు సహించేవాడు కాదు. అప్పటిదాకా ముగ్గురు కూర్చున్నారు, చక్కగా మాట్లాడుకున్నారు. ఒకే తల్లి బిడ్డలో చక్కగా కూర్చొని మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ మనసు ఎరిగిన దేవుడు, వాళ్ళ హృదయపు తలంపులు ఎరిగిన దేవుడు, వాళ్ళ హృదయపు అంతర్భాగాన్ని ఎరిగిన దేవుడు, వాళ్ళ రహస్యంగా మనసులో ఏ తలంపు అయితే కలుగుతుందో దాన్ని ఎరిగిన దేవుడు వెంటనే మోషేను పిలిచాడు. మోషే గుడారంలోకి వెళ్ళాడు. వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్నారు. కూర్చుని ఏమన్నారో తెలుసా? ఈడ తమ్ముడు, ఈడొక నెత్తోడు, ఈడికి పాట పాడటం చేత కాదు, వాక్యం చెప్పడం చేత కాదు, ఇక అడిగి చేతనైంది ఏంటంటే ఆ కర్ర పట్టుకుని చెప్పరండి, దేవుని కర్ర ఉంది, ఆ దేవుని కర్ర పట్టుకుని ప్రజల ముందు నడవటమే. నేను సితార ఎంత చమత్కారంగా వాయిస్తాను తమ్ముడు, నా స్వరం ఎటువంటి తమ్ముడు, నా వరం ఎటువంటి తమ్ముడు, నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి తమ్ముడు, నువ్వు ధూపార్తిని పట్టుకోకపోతే మరణలాగేయా, నువ్వు సావులు చచ్చేవాడికి బ్రతుకున్న వాడికి మధ్యలోకి వెళ్ళి ధూపార్తిని చేత పట్టుకొని ధూపార్తిని ధూపం వేయగా ఇశ్రాయేలు ప్రజలలో మరణాలు ఆగిపోయాయి. నువ్వు గొప్పోడివి అంటే అక్క, నువ్వు కూడా చెప్పరే, గొప్పదాని అక్క, నువ్వు మంచి మంచి పాటలు పాడతావక్క, మంచి గాయకురాలు అక్క. ఎందుకంటే మిరియాము ప్రవక్తి, అహరోను యాజకుడు, మోషే నాయకుడు. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఎవరి మీద చెప్పుకుంటున్నారు? ఏమ్మా 50వ కీర్తనలో ఉంది, మీరు కూర్చుండి మీ తల్లి కుమారుల మీద, మీ సహోదరుల మీద కొండెపు మాటలు చెప్పుకుంటున్నారా? ఇప్పుడు వీళ్ళిద్దరు కొండెపు మాటలు మాట్లాడుకుంటున్నారు. ఎవరి మీద? మోషే మీద. దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. మిరియాం, అహరోను మీరు రండి. మిరియాముకు అర్థమైపోయింది, మిరియాము మనసులో పడిపోయింది, నా తమ్ముడి మీద మేము అన్యాయంగా సనిగాము, గొనిగాము, మాట్లాడుకున్నాం. దేవుడు ఏది చేసిన దానికి నేను రెడీగా ఉండాలి. ఇక నేనేమి మాట్లాడటానికి సరిపోను. ఎందుకో తెలుసా? మోషేను దేవుడు వాడుకుంటున్నాడు. నా తమ్ముడి మీద నేను లేనిపోని మాటలు మాట్లాడాను, కొండెపు మాటలు మాట్లాడాను. బిడ్డలారా, ఎవరితో మాట్లాడుకున్నా ఏం చేసుకున్నా దేవుడు అంతగా పట్టించుకోడు. కానీ ఆయన పిల్లల విషయంలో ఏదైనా సరే మాట్లాడితే ఆయన ఊరుకునే దేవుడు కాదు. వెంటనే మిరియాముతో మాట్లాడితే మిరియాము వచ్చింది. మిరియాముకు వచ్చిన శాపం ఏంటి అమ్మా? ఎందుకని? అటువంటి తెల్లటి కుష్టు వ్యాధి ఎందుకు రావాలి మిరియాముకి? మిరియాము చేసిన తప్పేంటి? ఆ రోగానికి తగిన తప్పు మిరియాము చేసిందా?
బిడ్డలారా, ఎందుకు దేవుడు ఆ విధానాన్ని దేవుడు మిరియాముకి ఇచ్చాడో తెలుసా? మిరియాము తన్ను తాను చూసుకుని, చెప్పండి, అతిశయపడి, నేను ఒక ప్రవక్తిని, సౌందర్యం కలిగిన దాన్ని, మాట నేర్పరగలిగిన దాన్ని, నా స్వరం గొప్పది, నా వరం గొప్పది అనుకుని తన్ను తాను హెచ్చించుకుంది. అందుకే దేవుడు ఆమెను ముత్తాడు. బిడ్డలారా, ఎంతైనా రక్త సంబంధి కదా. మోషే మిరియాము విషయంలో దేవుని సన్నిధికి వెళ్ళి ఏడ్చాడు. ప్రభువా, అయ్యా, నా సహోదరి తొందరపడింది నాన్న, నా సహోదరి తొందరపడింది, తను హెచ్చించుకుంది నాన్న, తను ఘనపరుచుకుంది నాన్న. అయ్యా, ఆ స్థితిలో నా సహోదరిని ఈ కళ్ళతో నేను చూడలేనయ్యా, నా సహోదరిని కళ్ళతో చూడలేనయ్యా. అయ్యా, మరలా నా సహోదరికి పూర్వపు స్థితిని ఇవా, క్షమించయ్యా, నా సహోదరికి మరలా స్థితి దయచేయి ప్రభు అని మోషే ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడా లేదా? విన్నాడు. మోషే మాట దేవుడు వింటాడండి. మోషే ప్రార్థన దేవుడు వింటాడండి. మోషే ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగితే దేవుడు ఎక్కడన్నా మోషేను కాదన్నాడా? కాదన్నా. కానీ ఒక్క సందర్భంలో దేవుడు మోషేతో అంటాడు, మోషే, ఈ ప్రజలు నీ మీద తిరుగుబాటు చేశారు. మోషే, ఈ ప్రజలు మాట విననొల్లని ప్రజలు, ఈ ప్రజలు నీ మీద తిరుగుబాటు చేశారు మోషే, నీ మీద తిరుగుబాటు చేశారు మోషే, వీళ్ళని నేను సహించలేను. మోషే, అబీరాము, దాతానులు కుటుంబాలను, కోరహు కుటుంబాలను సజీవులు గుండగానే భూమి నోరు విడిచి మింగిందే, వీళ్ళని ఒక్క క్షణంలో చంపేస్తాను, లక్షల మందిని. మోషే, నువ్వు పక్కకు వచ్చేయి అన్నాడు దేవుడు. మోషే పక్కకి వెళ్ళిపోయి చేతులు కట్టుకుని నుంచున్నాడా? మోషే ధైర్యంగా దేవుని కర్ర చేత పట్టుకుని వెళ్ళి ధైర్యంగా నుంచున్నాడు. మోషే, ఏంటి మోషే, నువ్వు పక్కకు రా. మోషే అక్కడ నిలబడి ఉన్నాడు. ప్రజలు ఒకవైపు, దేవుడు ఒకవైపు, మధ్యలో మోషే. మోషే, నువ్వు పక్కకి వెళ్ళిపో, ఒక్క క్షణములో ఈ ప్రజలందరినీ చంపేస్తాను. మోషే అక్కడ నిలబడి అంటాడు, అయ్యా, ఈ ప్రజలు గొర్రెలు అంటోళ్ళు అయ్యా. ఏమన్నాడు? ఎంత ప్రేమ అండి మోషేకి. అయ్యా, ఈ ప్రజలు గొర్రెలు అంటోళ్ళు అయ్యా, వీళ్ళని క్షమించయ్యా. అయ్యా, ఒక్క మాట అయ్యా. ఏంటి మోషే? ఇదిగో, ఈ ప్రజలను చంపే ముందు నీ జీవ గ్రంథంలో నా పేరుందే, అవునా? ఈ పేరు తుడిసేయి. మోషే ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు మనం. మోషే ఎంతగా ప్రజలను ప్రేమించాడో బిడ్డలారా. అయ్యా, ఈ ప్రజలను క్షణములో నీవు చంపే ముందు, ఈ ప్రజలను చంపే ముందు ఒక్కసారి నీ జీవ గ్రంథంలో నా పేరు తుడిచేయి అంటే ప్రజల కంటే ముందు నన్ను చంపేయ. కానీ లక్షలాది మంది ప్రజలకు తన ఒక్క ప్రాణాన్ని మోషే అడ్డు పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీకెందుకు అసహ్యం? ఎంత ప్రేమ కలిగిన దేవుడే. వాళ్ళు పలుసార్లు అసహ్యకరంగా బ్రతికారు ఇశ్రాయేలు ప్రజలు. దేవునికి అసహ్యం పుట్టించారు, దేవుని కోపంతో రేపారు, దిద్దుబాటు లేని ప్రజలుగా బ్రతికారు. అలాంటి పరిస్థితుల్లో కూడా
దేవుడు వారిని కనికరించి కటాక్షించి మోషే వాళ్ళ మరణానికి అడ్డు నిలబడ్డాడు. అలాంటి ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు ఎందుకు ప్రేమ చూపించడో తెలుసా? ఆయన చూపిస్తాడు, కానీ ఈ ప్రజలు చేసే పని ఏంటో తెలుసా? వారు తమ దుర్మార్గత నుండి బయటికి రావట్లేదు. వారు తమ దుర్మార్గతను దిద్దుకోలేకపోతున్నారంట. యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు అంటాడు, యెహెజ్కేలు, ఈ దుర్మార్గులు తమ దుర్మార్గతను దిద్దుకోలేకపోతున్నారు. దుర్మార్గమే వాళ్ళకి ఇష్టం, దుష్టత్వమే వాళ్ళకి ఇష్టం, పాపమే వాళ్ళకి ఇష్టం, అక్రమమే వాళ్ళకి ఇష్టం, అన్యాయమే వాళ్ళకి ఇష్టం. ఎంతవరకు చూసినా కానీ యెహెజ్కేలు, ఈ దుర్మార్గుడు గురించి నువ్వు ప్రార్థన చేయి. ఎందుకో తెలుసా? వాడు దుర్మార్గాలు ఉండి చస్తే వాడి మరణాన్ని గురించి నేను నిన్ను లెక్క అడుగుతా. బిడ్డలారా, అందుకే యెహెజ్కేలు యెరూషలేము పట్టణం కొరకు చేతులెత్తి ప్రార్థన చేశాడు. యెరూషలేము కొరకు ఏడ్చాడు, కన్నీరు విడిచాడు. రాత్రి పగళ్ళు ప్రవక్తలకు పట్టణాల గురించి ఏడ్చారు, ప్రజల గురించి కన్నీరు కార్చారు. అందుకే ఈ కూడికలు, ఉపవాస దిద్దుబాటు కూడికలు ఎందుకు పెట్టుకున్నామో తెలుసా? ఈ ఉపవాస దినాల్లో తమను తాము ఏం చేయాలి? దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. ఈ పగటి వేళ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీవు సరి చేసుకో, దిద్దుకో, లేకపోతే ఆయన ఊరుకోడు. నువ్వు దిద్దుకోకుండా ఆ దుర్మార్గంలో చనిపోయేవనుకో, సావుకొని లెక్క అడగటం. దినానికి ముమ్మారు దేవుని పాదాల దగ్గర ఎందుకు ఏడ్చి ప్రార్థన చేస్తున్నామో తెలుసా? ఎంతోమంది దుష్టులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, అన్యాయస్తులు ఉన్నారు, తాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, తిట్టుబోతులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు. వాళ్ళందరూ మారాలని, వాళ్ళ బ్రతుకులు మారాలని రాత్రింపగలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలారా, పగటి వేళ మీరు పనికి వెళితే ఉదయకాలం మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఉదయం బిడ్డల పనికి వెళ్తారయ్యా, తిరిగి వచ్చేంత వరకు అయ్యా కోడి తన రెక్కల కింద పిల్లలను దాసినట్టు దాయ్యా. ఇశ్రాయేలు ప్రజలకు పగలు ఎండ దెబ్బ తగలకుండా కాపాడిన వాడా, నీ బిడ్డలను కాపాడయ్యని ప్రార్థన చేస్తాం. దేవుడు మాకు ఇచ్చిన బాధ్యత, భారం అది. అలా ప్రార్థన చేయకపోతే లెక్క అడుగుతాడు దేవుడు. సోమరులాగా తిని పడుకున్నావని లెక్క అడుగుతాడు దేవుడు. బిడ్డలారా, వారి కష్టార్జితానికి నువ్వు అర్హుడు అని దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. కానీ నీ బాధ్యత ఏంటి? మందిరానికి రాకుండా ఎక్కడో కూర్చొని మందిరానికి వచ్చిన నీ సహోదరి మీద, నీ సహోదరుడి మీద ఏం చెప్తావు? కొండెప్పు మాటలు చెప్తున్నావా? జాగ్రత్త. మిరియాము లాంటి జీవితాలు అనుభవించవలసి వస్తుంది. మిరియామును దేవుడు ఊరికనే శపించలేదు. ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉండి దేవుని కర్ర చేత పట్టుకుని కష్టాల్లో, ఇబ్బందుల్లో, నీళ్లు లేక, ఆహారము లేక, అరణ్యములో నానా ఇబ్బందులు పడుతూ, నీళ్లుండి కూడా తాగడానికి ఉపయోగం లేవే, నీళ్లు ప్రవహిస్తున్నాయి కానీ నోట్లో పోసుకుంటే చేదు నీళ్ళు. ఏం చేయాలి? దాహం వేస్తుంది ప్రజలు, లక్షలాది మంది ప్రజలు. మోషే దేవుని సముఖానికి వెళ్ళి అడవటం, ప్రార్థన చేయటం. ఏంటి ప్రభువా? నీళ్ళున్నాయి, చేతుకుంటాయి. మోషే సమస్య ఎక్కడ ప్రారంభమవుతుందో దానికి జవాబు కూడా అక్కడే దొరుకుతుంది. మోషే, ఆ నది ఒడ్డున చెట్టు ఉందే, ఆ చెట్టు కొమ్మ విరిచి ఎయ్యి. మోషే లక్షల మంది ప్రజలు చూస్తుండగా ఆ చెట్టు కొమ్మ విరిచి
పారుతున్న జలాలకు ఎగువన కొమ్మ వేస్తే పారుతున్న నీళ్ళన్నీ మధురంగా మార్చబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పక్కనేమో చేదు, ఈ పక్కనేమో మధురం. ఏంటి ఆశ్చర్యం? ఏం వేశారు అక్కడ చెప్పండి? ఆ నది ఒడ్డునున్న చెట్టు కొమ్మే. వాస్తవానికి చేదు నీళ్లు తాగే చెట్టు కూడా చేదుగా ఉండాలి. ఎందుకంటే దాని జీవితం పుట్టిన కాడ నుంచి ఏ నీళ్లు తాగుతుంది? చేదు నీళ్ళే. చేదు నీళ్లు తాగే చెట్టు కూడా చేదుగానే ఉండాలి. అంతే. చేదుగా ఉండవలసిన చెట్టు కొమ్మను విరిచి నీళ్లలో వేస్తే చేదు నీళ్లు మధురముగా మార్చబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఆ కొమ్మను దేవుడు వాడుకున్నాడు. ఆ చెట్టు కొమ్మ చెట్టు చేదుదే, కానీ ఎరవబడిన కొమ్మ నీళ్లలో వేయగా నీళ్లు మధురముగా మార్చబడ్డాయి. కారణం ఏంటి? నీ జీవితం విరవబడితే, నీ జీవితం నలగొట్టబడితే, నీ జీవితం సరిచేయబడితే చేదుగా ఉన్న నీ బ్రతుకు కూడా మధురముగా మారుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి మధురమైన జీవితం కలిగి ప్రభు కొరకు బ్రతికే వారికి ఉండాలని ఈ దిద్దుబాటు కూడికల 2వ దినం పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏంటో తెలుసా? దిద్దుకున్నవాడు ఏది చేసినా కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం. దిద్దుకున్న వారు ప్రార్థన చేస్తే కార్యాలు చూడగలుగుతారు. దిద్దుకున్న బిడ్డలు ప్రార్థన చేసి అద్భుతాలు చూడగలుగుతారు. దిద్దుకున్న వాళ్ళు ప్రభు పాదాలు పట్టుకుంటే మేలు చేస్తాడు ఆయన. దిద్దుకున్న వారిని దేవుడు విడిచిపెట్టడు. సరి చేసుకున్న వారిని దేవుడు విడిచిపెట్టడు. సరి చేసుకున్న వాడిని దేవుడు చంకనెత్తుకుంటాడు. స్తోత్రం చెప్పండి. ఎక్కడెత్తుకుంటాడు? చంకనెత్తుకుంటాడండి. ఎందుకని చెప్పండి? ఎందుకని? ఆడు సరి చేసుకుని సంపూర్ణతలకు వచ్చాడు కనుక సంకనేసుకుంటాడు. ఆయన సంకనేసుకుంటాడు. తప్పిపోయిన గొర్రె సరి చేసుకుంది కనుక దాన్ని సంకనేసుకోలే. చెప్పండి, భుజాల మీద వేసుకున్నాడు. మళ్ళీ తప్పిపోద్ది, ఇక తప్పిపోదు. బిడ్డలారా, ఒక్కసారి మారా జలముల్లో కొమ్మ వేయగా మారా నీళ్ళు మధురముగా మార్చబడ్డాయి. ఆనాడు వేయబడిన కొమ్మ ఈనాటి వరకు మారా నీళ్ళు మధురముగానే ఉన్నాయంట. దేవుని స్తోత్రం. బిడ్డలారా, ఒక్కసారి దేవుడు కార్యం చేస్తే, ఒక్కసారి దేవుడు అద్భుతం చేస్తే, ఒక్కసారి దేవుడు నీ జీవితంలోకి ఎంటర్ అయితే, దావీదు అంటాడు, అయ్యా నీవు కానీ ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికి ఒక తరం కాదు, 2 తరాలు కాదు బిడ్డలారా, తరతరాలు ఆశీర్వాదమే. దేవుని స్తోత్రం. తరతరాలు ఆశీర్వాదమే. ఒక్కసారి ఆయన కార్యం చేస్తే, ఒక్కసారిగా నువ్వు దిద్దుకొని తండ్రి సన్నిధికి వస్తే, సరి చేసుకుని తండ్రి సన్నిధికి వస్తే, సరి చేసుకుని ప్రభు పాదాల మీద పడితే ఆయన నీ నక్కును చేర్చుకుంటాడు. నీ స్థితిని మారుస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు, నీ గతిని మారుస్తాడు. నేను తన కుమారుడుగా హక్కును చేర్చుకుంటాడు. నా కుమారుడా, నీకు ఎన్నడూ పాపము చెప్పాడా? చెప్పాడు. ఎక్కడ? ఆయన సమాజ మందిరంలోకి వెళ్తే, అమ్మా యేసుప్రభు వారు సమాజ మందిరంలోకి వెళ్తే ఆయన కన్ను దృష్టి ఎవరి మీద పడింది? ఎక్కడో ఉన్నవాడిని పిలిచి, ఎక్కడో ఉన్నవాడిని పిలిచి, నా కుమార్తె ఇక ఎన్నడూ పాపము చేయకు. నిజమే, ఆయన ప్రేమ గొప్పది, ఆయన కృప గొప్పది. 9 సంవత్సరాలు వంగిపోయి మందిరానికి వస్తుంది, మందిరంలో కూర్చుంటుంది, పాటలు పాడుతుంది, వాక్యం చదువుతుంది. కానీ ఏమైంది? వంగిపోయి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు అయింది గూని దయ్యం బట్టి? ఏమా 18, 19? ఆశ్చర్యం ఏంటి? ఈ ఆశ్చర్యం ఏంటి? యవనస్తురాలంటే మళ్ళీ యవనస్తురాలు ఏ దెయ్యం పట్టింది? ఏమా దెయ్యాల్లో కూడా ఏ దెయ్యాలు ఉన్నాయి? గూను దెయ్యాలు ఉన్నాయి, కుంటి దెయ్యాలు ఉన్నాయి, మోగ దెయ్యాలు ఉన్నాయి, చెముటి దెయ్యాలు ఉన్నాయి, అల్లరి దెయ్యాలు ఉన్నాయి, గాలి దెయ్యాలు ఉన్నాయి, పాపం చేసే దెయ్యాలు ఉన్నాయి, ఇంకెన్నో రకాలు.
అది ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రకంగా వాడుకుంటుంది. ఒక్కొక్కటి తిండిపోతు దెయ్యం పడుతుంది, ఒక్కొక్కటి తాగుపోతు దెయ్యం పడుతుంది, ఒక్కొక్కటి తిరిగిపోతు దెయ్యం పడుతుంది, ఒక్కొక్కటి తల్లి అంటే తెలియదు, తండ్రి అంటే తెలియదు, అందరి మీద తిరుగుబాటు చేస్తాడు, అందరినీ ఒకే మాట మాట్లాడతాడు. ఆడు తిరుగుపోతు దెయ్యం పట్టింది. రకరకాల దెయ్యాలు బట్టి ఏడుస్తున్న ఈ సమాజంలో దేవుడు ఆ స్థితిలో నుంచి విడిపించాలని నా ప్రేమ కలిగిన దేవుడు ఈ 3 దినాలు పాసుకోటాలు పెట్టాడు. ఏ పాసుకోటాలు చెప్పండి? ఉపవాస, దిద్దుబాటు, కోడికలు. ఈ 3 దినాల్లో దేవుని కృప మన పట్ల ఉండి సరి చేసుకోవాల్సిన వాళ్ళు సరి చేసుకోవాలి, సరిపెట్టుకున్న వాళ్ళని ఎవరేమీ చేయలేరండి. ఇప్పుడు పెళ్లి భోజనానికి వెళ్ళి, పెళ్లి భోజనంలో 10-15 రకాల ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చికెను, మటన్, ఫిష్ అన్నీ ఉన్నాయి. ఇన్ని ఉండి కూడా వడ్డం చేసుకుంటూ వచ్చి కొంచెం వేసుకో బ్రదర్ అంటే సరిపెట్టుకుంటాలి అంటాడు. ఏమ్మా అంటాడా? ఇన్ని ఐటమ్స్ ఉంటే సరిపెట్టుకోవాల్సిన అవసరం ఏంటో నీకు అడుగుతారు. అలాగనే ఇంత అవకాశం దేవుడు ఇచ్చి, ఇన్ని దినాలు దేవుడు అవకాశం ఇచ్చి, ఇంతగా దేవుడు ప్రేమించి మందిరానికి వచ్చి సరి చేసుకోండి, దిద్దుకోండి అంటే నేను సరిపెట్టుకుంటాలే, నేను సరిపెట్టుకొని తిరుగుతానంటే తిరుగు. నిన్నెవడు కాదన్నాడు? తిరుగు. నీ ఓపిక నశించిందాక తిరుగు, నీ కాళ్ళు చేతులు లాక్కొచ్చిందాక తిరుగు, నీ ఆయుష్కాలం తగ్గిందాక తిరుగు. ఆ తర్వాత నువ్వెందుకు పనికిరావు, దేవునికి పనికిరావు, దయానికి పనికిరావు, ఇంకెందుకు నువ్వు? బిడ్డారా, ప్రభు అంటున్నాడు, ఆయుష్కాలం ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, అవయవాలు క్షేమంగా ఉండగానే, అన్నీ బాగుండగానే నువ్వు దిద్దుకొని సరి చేసుకొని నా సన్నిధికి రా, నా సన్నిధికి రా. తండ్రి మీద తిరుగుబాటు చేసి ఆస్తి పంచుకొని వెళ్ళిపోయి తిరిగి దేశాంతరము పోయి స్నేహితులతో తిరిగి అన్నీ పోగొట్టుకొని చివరికి తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. అవునా? యవనస్తుడు అంటాడు, వాక్యంలో రాయబడిన మాట, వాడికి బుద్ధి వచ్చినప్పుడు వాడు తండ్రి ఇంటికి వచ్చాడు. బిడ్డలారా, ఈ రోజున చాలామందికి బుద్ధి రాట్లా. ఎన్ని దెబ్బలు కొట్టినా దేవుడు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా దేవుడు బుద్ధి రాట్లా, సరి చేసుకోవట్లేదు, దిద్దుకోవట్లేదు, దేవుని దగ్గరికి రావట్లేదు. చూస్తాడు, అవకాశం ఇస్తాడు దేవుడు. అవకాశం ఇచ్చి అప్పుడు చూపిస్తాడు ఆయన అంటే ఏంటో. బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలపు వేళ దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట మన జీవితానికి ఎంతో ఆధారమైంది. కనుక సరి చేసుకున్నవాడు హక్కున చేర్చబడతాడు, సరిపెట్టుకున్నవాడు త్రోసివేయబడతాడు. ఈ రెండే జరుగుతాయి. సరి చేసుకున్న వాళ్ళు హక్కును చేర్చుకుంటాడు దేవుడు, సరిపెట్టుకుని తిరిగేవాడు లోకాల్లో ఆయన విడిచిపెడతాడు. ఆయన చెయ్యి విడిచిపెడితే ఎందుకు పనికిరాడు. అలా ఉండకుండా దేవుడు నీకు ఇచ్చిన అవకాశం ఉన్నప్పుడే ఈ దిద్దుబాటు కొడుకుల్లోనికి వచ్చి సిగ్గుపడకుండా, భయపడకుండా, ఏ విధమైన భయం లేకుండా, సిగ్గుపడకుండా, జడవకుండా దేవుని మందిరానికి వచ్చి ఆయన పాదాల మీద పడి నీవు ఒప్పుకొని సరి చేసుకొని నీ బ్రతుకుని దిద్దుకుంటే బడా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తాడు. అట్టి పిలుపు నీకు కావాలంటే ఈ కోడికల్లో దిద్దుకోవటం నీకెంతో అవసరమని మరొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటలు ప్రభు మన కొరకై దీవించునుగాక. ఆమెన్.